నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. మా గురుదేవులు కుత్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. లలిత త్రిపుర సుందరి అమ్మవారి పాదపద్మాలకు నమస్కరిస్తూ అమ్మవారి అనుగ్రహం అందరి మీద వర్షించాలని కోరుకుంటూ, అమ్మవారి సహస్రనామాల్లో ఆమెను గురించి చెప్పారు. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక అని. అంటే భవారణ్య కుఠారికగా అమ్మవారు జన్మజన్మల పరంపరతో వస్తున్నటువంటి మానవునికి జన్మజన్మ పరంపరలో వస్తున్నటువంటి మానవ జీవితాన్ని ఆమె కుఠారికగా ఆ అరణ్యాన్ని, భవమనేటువంటి అరణ్యాన్ని నరికివేసి పునర్జన్మ లేకుండా చేసి తనలో ఐక్యం చేసుకుంటుంది మానవుని అని. ఆ తర్వాత అమ్మవారి గురించి చెప్తూ భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. భద్రప్రియ అంటే మంగళములు ప్రియముగా ఇష్టంగా కలది, మంగళములను ఇష్టంగా కలిగినటువంటి అమ్మవారు కాబట్టి భద్రప్రియ అని చెప్పారు. మంగళములు అంటే శుభములు, మంచి అనేటువంటి అర్థంలో చెప్తారు. అటువంటి మంగళములని ఇష్టపడుతుంది అమ్మవారు. గజాలలో కూడా భద్రగజాలు అని ఉన్నాయి. అమ్మవారి సేనలలో భండాసురుడిని చంపటం కోసం ఆమెకున్నటువంటి సేనల్లో అశ్వసేన, గజసేన కూడా ఉన్నది. ఆ గజాల్లో ఉన్నటువంటి భద్రగజాలని అమ్మవారు ఇష్టపడుతుంది, అందుకని భద్రప్రియ అని అన్నారు అని కొంతమంది చెప్పారు. కృష్ణుడి భార్యలలో ఒక భార్య పేరు భద్ర. అలాగే ద్వాపర యుగాంతంలో భద్రశ్రవుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. సాక్షాత్ లక్ష్మీదేవి వచ్చిందిట ఆ రాజు భవనానికి. ఎందుకంటే పద్మపురాణంలో చెప్తున్నారు ఈ కథ. భద్రశ్రవణుడు అనేటువంటి రాజు సౌరాష్ట్రను పరిపాలిస్తున్నట్ట. పరిపాలిస్తుంటే సురతి చంద్రిక అనేటువంటి భార్య, 7 కుమారులు, శ్యామబాల అనేటువంటి కూతురు ఉన్నదిట. ఒకరోజు ఆ రాజభవనానికి ఒక ముత్తైదువ వచ్చింది, వృద్ధ ముత్తైదువ. ద్వారపాలకులు ఆపారు. అమ్మా, ఎవరు నీవు అంటే, నేను మహారాణిని కలవాలి అని చెప్పింది. చెబితే వాళ్ళు అన్నారట, మహారాణిని కలవటం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకోసం మీరు వచ్చి మహారాణి వారిని కలవాలని అనుకుంటున్నారో చెబితే మేము మహారాణి వారికి వినవిస్తాము, వారు రమ్మంటే మీరు వెళ్దురు అని చెప్పారు. ఆవిడ తన పేరు చెప్పటానికి ముందు ఆలోచించి, సరే ఒక విషయం విన్నవించాలి, చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పటానికి వచ్చాను అని చెప్పండి అని చెప్తుంది. చెబితే ద్వారపాలకులు వెళ్ళి మహారాణి గారికి చెప్తారు. ఆవిడ పెద్ద పట్టించుకోదు. ఆ విషయమే ఈ వృద్ధ ముత్తైదుకు చెప్తే, సరే మహారాణికే చెప్దాం అనుకున్నాను, ఆవిడ కర్మ ప్రారంభం అలా ఉన్నది, మీరు ద్వారపాలకులుగా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు, నేను చెప్పేటువంటి విషయాన్ని మీరే మీ మహారాణికి విన్నవించండి అని చెప్తూ, పూర్వజన్మలో మీ మహారాణి ఒక పేద కుటుంబంలో ఉండేది. ఐశ్వర్యం కోసం తపస్సు చేసింది, బాధపడుతూ ఉండేది. భర్తతో గొడవలు వచ్చాయి. అదే సమయంలో నా పేరు కమల, నేను ఆమెనప్పుడు అనుగ్రహించదలిచి పుణ్యవ్రతం చేయించాను. ఆ వ్రత ఫలితంగా ఐశ్వర్యం రావటమే కాక భర్తతో ఉన్నటువంటి మనస్పర్ధలు కూడా పోయి చక్కటి జీవితం ఆవిడకు లభించింది. అంతేకాదు, అప్పుడు చేసినటువంటి ఆ వ్రత పుణ్య ఫలితం వల్ల ఈ జన్మలో కూడా వాళ్ళకి ఇంతటి వైభవం లభించింది.
ఆ జన్మలో వారు మరణించాక యమభటులు వాళ్ళని తీసుకెళ్ళటానికి వస్తే విష్ణు భటులు వచ్చారు. వచ్చి నేను చేయించినటువంటి వ్రత ఫలితంగా వాళ్ళు లక్ష్మీ నివాసానికి, అంటే నా నివాసానికి తీసుకొని వచ్చారు. ఆ పుణ్య ఫలితం వల్ల ఇప్పుడు మహారాజుగా మహారాణిగా వాళ్ళకి వైభవపేతమైనటువంటి జీవితం వచ్చింది. కానీ ఇప్పుడు ఈ వ్రతం చేయటం వాళ్ళు మర్చిపోయారు, కష్టాలు పడతారు దానివల్ల. కాబట్టి మహారాణి వారికి విన్నవించండి అని చెప్పి, కానీ ఆవిడ కర్మ ప్రారంధం ఆమెకు అనుకూలంగా కనిపించటం లేదని కన్నీళ్లు కారుస్తూ వెళ్తున్నదిట. వెళ్తుంటే ఈ శ్యామ బాల అక్కడ ఆడుకుంటూ ఉన్నది. చూసింది, ఎవరి వృద్ధముత్తైదువా ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్తున్నది ఏంటి అని కలిస్తే ఆవిడ చెప్పిందిట ఈ విషయాలని శ్యామబాలకు కూడా. కొంతకాలానికి ఈ శ్యామబాలకు వివాహమైంది. ఆ వృద్ధముత్తైదువ చెప్పినటువంటి పుణ్యవ్రతాన్ని చేసింది, ఐశ్వర్యంతో చక్కటి జీవితం గడుపుతున్నది. కానీ ఈ మహారాజుకి మహారాణికి ఉన్న సంపదంతా పోయి దారిద్ర్యం అనుభవించటం మొదలైంది. శ్యామబాలకి గుర్తొచ్చింది ఈ విషయం ఏమిటి అనేది. తన తల్లికి చెప్పింది వ్రతం చెయ్యి అని చెప్పి. ఒకసారి విఘ్నం వచ్చి ఆగిపోయింది. తన తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాలను చూసినటువంటి శ్యామబాల లక్ష్మీదేవిని ప్రార్థించి, అమ్మా అనుగ్రహించు, వీళ్ళని నువ్వు ఐశ్వర్యాన్ని అనుగ్రహించు, చాలా కష్టాల్లో ఉన్నారు, దారిద్ర్యంలో ఉన్నారు వీళ్ళు, ఒకప్పుడు రాజ్యానికి రాజుగా మహారాణిగా ఉన్నవారు సంపదనంతా కోల్పోయారు అని ప్రార్థించి దగ్గరుండి అమ్మవారి కోసం వ్రతం చేయించింది. అలా మళ్ళీ వాళ్ళకి ఐశ్వర్యం, రాజ్యాధికారము వచ్చింది. శుభాలని, ఐశ్వర్యాన్ని, మంచిని ప్రసాదించేటువంటి అమ్మవారు అటువంటి మంగళాలని ఇష్టపడుతుంది. కాబట్టి అమ్మవారిని భద్రప్రియ అని అన్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని అమ్మవారిని స్తుతిస్తారు. ఈ నామాన్ని గనక మంత్రంగా చేయాలనుకుంటే పంచప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం భద్రప్రియాయ నమః అని చేయొచ్చు. అంటే ఇష్టపడేటువంటి అమ్మవారు అన్ని శుభాలు జరిగేటట్టుగా మంగళాలు అనుగ్రహిస్తుంది, అన్ని రకమైనటువంటి మంగళములను అనుగ్రహిస్తుంది భక్తులకి. ఆ తర్వాత అమ్మవారి గురించి చెప్తూ భద్రమూర్తి అని చెప్పారు. అంటే మంగళప్రదమగు స్వరూపము కలది అమ్మవారు అని. విష్ణు పురాణంలో బ్రహ్మమే మంగళము అని చెప్పారు. సామాన్యంగా లోకంలో మంగళాలు ఒకసారి జరిగినప్పుడు ఆ తర్వాత అమంగళాలు జరిగేటువంటి సందర్భాలు ఎన్నో కనిపిస్తున్నాయి. కానీ ఈ బ్రహ్మం అనేటువంటి మంగళం కనుక ఒకసారి పొందగలిగితే ఎటువంటి అమంగళం కూడా అంటదు, ఎటువంటి అమంగళం కూడా కలగదు. అంటే మంగళాలకే మంగళం ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపం అమ్మవారు. ఆమెను పొందగలిగితే అమంగళం అనేటువంటిది దగ్గరికి కూడా రాదు అని చెప్పారు. పరబ్రహ్మమే మంగళం అని విష్ణు పురాణంలో ఉన్నది. భద్ర అంటే మనం కాళీదేవి స్వరూపాలలో కూడా భద్రకాళి అనేటువంటి స్వరూపం ఉన్నది. భద్ర అన్న శబ్దానికి మంగళములు, శుభములు అనేటువంటి అర్థం మాత్రమే కాక, అంటే గజములలో ఉండేటువంటి భద్రగజములు అనేటువంటి అర్థాలే కాక, భా అంటే మాయా అని, ద్ర అంటే మహా గొప్పదైనటువంటిది, అంటే భద్ర అంటే మహామాయ, ఆ పరబ్రహ్మ చైతన్యం అనేటువంటి అర్థం కూడా కనిపిస్తున్నది. భద్రకాళి అనేటువంటి శబ్దం కనుక చూస్తే మహామాయే కాళీదేవిగా వచ్చింది. ఈ మధుకైటభ రాక్షస సంహారం కోసం, విష్ణుమూర్తిని నిద్రలేపటం కోసం బ్రహ్మ మహామాయను ప్రార్థించాడు. ఆవిడ భద్రకాళీదేవి. ఆ తర్వాత కంసుడున్నాడు. దేవకి వసుదేవుల అష్టమ గర్భం సంతానం తనని సంహరిస్తుందని తెలుసుకున్నటువంటి కంసుడు ఆ అష్టమ సంతానాన్ని తానే చంపేయాలి, తనను తాను రక్షించుకోవాలని అనే కోరికతోటి ఆ దుష్టకార్యం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ అప్పటికే
కృష్ణుడు రేపలకు చేర్చబడతాడు. మహామాయ అయినటువంటి ఆ భద్రకాళి ఈ దేవకి వసుదేవుల దగ్గర ఉంటుంది. ఆడపిల్ల సంతానంగా కలిగిందనుకున్నాడు కంసుడు. దేవకీ వసుదేవులు ప్రార్థిస్తున్నా కూడా వినకుండా ఆ ఆడపిల్లని నేలకేసి కొట్టి చంపాలని అనుకుంటాడు. ఇంతలో అందులో నుండి కాళీదేవి ఆకాశంలో కనిపించి పైకెగిరి, నిన్ను చంపేవాడు రేపలలో పెరుగుతున్నాళ్లే, నేను కాదు మరొక చోట ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా భద్ర అంటే మహామాయ. ఆ బ్రహ్మమే మంగళం అని విష్ణు పురాణంలో చెప్పబడినట్లుగా బ్రహ్మస్వరూపిణి లలితాదేవి. ఈ నామాన్ని గనక మంత్రంగా చేయాలనుకుంటే పంచప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం భద్రమూర్తి అయిన మహా అని చేయొచ్చు. పరబ్రహ్మ స్వరూపిణిగా అమ్మవారిని భావించి ఆమె అనుగ్రహం సాధించటం కోసం ఈ నామాన్ని మంత్రంగా చేయొచ్చు. అలా కాక మంగళప్రదమైనటువంటి స్వరూపం కలిగిన అమ్మవారు, అమ్మా నాకు మంగళాలు కావాలి అంటే మంచి జరగాలి, శుభములు జరగాలి అని ఆశీర్వదించు, అనుగ్రహించు అని కూడా ఈ నామాన్ని మంత్రంగా చేయొచ్చు. ఆ తర్వాత భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. భక్త సౌభాగ్యదాయిని అంటే భక్తులకు సౌభాగ్యమును ఇచ్చినది లలితాదేవి. సౌభాగ్యం అంటే అనేక అర్థాలు చెప్పబడ్డాయి. ఐశ్వర్యం అని, కీర్తి అని, శుభప్రదమైనటువంటి వాటిని సౌభాగ్యం అంటారని, ఇంకా మరిన్ని అర్థాలు చెప్పబడ్డాయి. శుభప్రదములన్నీ కలిగినటువంటి సౌభాగ్య దేవత లలితాదేవి. ఎక్కడైతే శుభప్రదమైనటువంటి లక్షణాలు ఉంటాయో అక్కడ సౌభాగ్యం అనేటువంటి పదాన్ని వాడతాం. ఒకసారి నారదుడు స్త్రీగా మారాల్సి వచ్చింది. విష్ణుమూర్తి నారదుడికి మధ్య జరిగిన సంభాషణలో మాయలో ఎలా పడతారో మానవులు అని నారదుడు అంటూ ఉంటే ఆ మాయాస్వరూపం ఎలా ఉంటుందో నారదుడికి తెలియజేయటం కోసం విష్ణుమూర్తి ఒక మాయను సృష్టించాడు. నారదుడు విష్ణుమూర్తి ఒక నది దగ్గరికి వెళ్ళారు. ఆ నదిలో స్నానం చేయగానే ఉన్నట్లుండి నారదుడు స్త్రీ రూపానికి వచ్చేశాడు. తానెవరో ఏమిటో ఏమీ గుర్తులేదు. అటుగా వెళ్తున్న తాళధ్వజుడు అనేటువంటి రాజు ఈవెన్ చూశాడు స్త్రీగా మారినటువంటి నారదుడిని. శుభప్రదమైనటువంటి లక్షణాలు అన్నీ కనిపిస్తున్నాయి. అందుకని సౌభాగ్య సుందరి అని పిలిచాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు, సంతానం కలిగింది. మరొక దేశపు రాజు వచ్చి అందరినీ సంహరించాడు. దుఃఖిస్తూ ఉన్నాడు నారదుడు, స్త్రీ రూపంలో ఉన్నటువంటి నారదుడు, ఈ సౌభాగ్య సుందరిగా ఉన్నటువంటి నారదుడు. ఆ తర్వాత విష్ణుమూర్తి చూశాడు. మళ్ళీ వీళ్ళిద్దరూ ఆ నది దగ్గరకు వచ్చారు, తాళధ్వజుడు, సౌభాగ్య సుందరి. ఇద్దరూ అందులో స్నానం చేశారు. నారదుడికి తన పూర్వరూపం వచ్చేసింది. విష్ణుమూర్తి, నారద ఎంతసేపు నీ స్నానం, తొందరగా బయటికి రా అన్నాడు. అప్పుడు నారదుడు మాయ అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాడు. తాళధ్వజుడికి జరిగిన విషయం చెప్పి అతనికి తపస్సు చేసుకోమని విష్ణుమూర్తి పంపించాడు. అంటే ఎక్కడ శుభప్రదములు శుభానికి సూచనలుగా కనిపిస్తాయో దాన్ని సౌభాగ్యం అని అంటారు. పద్మపురాణంలో సౌభాగ్యాష్టకం అని ఉన్నది. 8 శుభప్రదమైనటువంటి వస్తువులు వాడితే శుభకార్యములలో అది ఐశ్వర్యదాయకమని, ఆ శుభకార్యం ఎటువంటి విఘ్నములు లేకుండా జరుగుతుంది అని చెప్పబడినది. చెరుకు, జీలకర్ర మొదలైనటువంటి 8 వస్తువులు గురించి ఈ సౌభాగ్యాష్టకంలో చెప్పబడినది. అట్లాగే పార్వతీదేవికి సంబంధించినటువంటి రూపాల్లో ఒక రూపం పేరు సౌభాగ్య గౌరీ రూపం. ఆమెను పూజిస్తే కూడా సకల శుభాలని, సౌభాగ్యాన్ని అమ్మవారు అందిస్తుంది అని చెప్పబడినది. ఈ నామాన్ని కనుక మంత్రంగా చేయాలనుకుంటే పంచప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం భక్త సౌభాగ్యదాయిన్యైన మహా అని చేయవచ్చు. చేస్తే సౌభాగ్యాన్ని అనుగ్రహిస్తుంది అమ్మవారు అని చెప్పబడినది. అమ్మవారి గురించి చెప్తూ భక్తిప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని అని చెప్పారు. భక్తిప్రియ అంటే
భక్తిని ఇష్టంగా కల లలితాదేవి భక్తిని వ్యక్తపరిచే మార్గాలలో 2 విధములైనటువంటి మార్గాలు చెప్పబడ్డాయి. ఒకటి ముఖ్య మార్గము, మరొకటి గౌణీ మార్గము. ముఖ్య మార్గం అంటే అంతరంగంలో మనసులో భగవంతుడి మీద ఉన్నటువంటి అవ్యాజ్యమైనటువంటి భక్తి, ప్రేమ, అనురాగం మొదలైనటువంటి భావనలు, అంటే అంతరంగంలోనే భగవంతుడిని భావించటం, దాన్ని ముఖ్య మార్గం అన్నారు. అలాగే గౌణీ మార్గం ఉంది, అంటే బాహ్యంగా ఒక పూజ, ఒక కీర్తన, ఒక స్మరణం, ఒక ఉత్సవం ఇటువంటివి చేసి దేవతని పూజించే మార్గాన్ని గౌణీ మార్గం అని అన్నారు. అయితే మార్గం ఏదైనా సరే భక్తి ప్రియ ఆవిడ మార్గాన్ని కాదు అక్కడ ఇష్టపడుతున్నది, భక్తిని ఇష్టపడుతున్నది. భక్తిని ఇష్టంగా కలిగినటువంటి లలితాదేవి దేవతలు చేసే పూజల్లో ఆర్భాటం కంటే భక్తిని చూస్తారు. మనసులో ఎంత భక్తితో వీళ్ళు మనల్ని ఆరాధిస్తున్నారు అని. అక్కడ వీళ్ళు బంగారంతో పూజ చేశారా, వజ్రాలతో పూజ చేశారా, ఏమేమి నైవేద్యాలు పెట్టారు, ఏమేమి వస్తువులు పెట్టారు అనే వాటి ఎలా ఉన్నా వాటన్నిటికంటే కూడా భక్తి శ్రద్ధల్ని చూస్తారు దేవతలు. మనకి కన్నప్ప తిన్నడి కథ కనిపిస్తున్నది. శివుడు ఉన్నాడు. ఆ శివుడు ఈ తిన్నడిని ఎలా అనుగ్రహించాడనేది తిన్నడి యొక్క భక్తి శ్రద్ధలను చూసి శివుడు అనుగ్రహించాడు. ఒక శాబర బాలుడు స్నేహితులతో ఆడుకునేటువంటి వయస్సు. ఇంట్లో శివుణ్ణి పూజిస్తారు. అదే మార్గంలో ఈ తిన్నడు కూడా తల్లిదండ్రులతో పాటు శివుణ్ణి పూజించేవాడు, ఆరాధించేవాడు. అత్యంత భక్తి శ్రద్ధలతోటి శివుణ్ణి పూజించేవాడు. ఒకరోజు స్నేహితులతో ఆడుకోవటానికి అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక అడవి పంది కనిపిస్తే వేట అంటే చాలా ఇష్టం ఈ తిన్నడికి. ఆ అడవి పందితో పాటు పరిగెత్తాడు. ఉన్నట్టుండి ఆ అడవి పంది కనిపించలేదు. ఆ అరణ్యంలో చెట్టు కింద చక్కటి శివలింగం కనిపించింది. చాలా సంతోషపడ్డాడు. శివుడు ఇక్కడ ఉన్నాడు, ఈ శివుణ్ణి నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్ళి పూజ చేస్తాను, ఇక్కడ ఉంటే ఆయనకి ఎలా, ఎవరు చూస్తారు ఆయన్ని అని అనుకున్నాడు. అనుకొని శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి మా ఇంటికి వస్తావా, రోజు నీకు అన్నం పెడతాను, స్నానం చేయిస్తాను, చక్కగా చూసుకుంటాను, మా ఇంటికి నాతో పాటు రావా అని అడుగుతున్నాడు. శివుడు మాట్లాడటం లేదు. ఎంతసేపు బతిమలాడుతున్నాడు. అయినా శివుడి దగ్గర నుండి ఎటువంటి సమాధానం రాలేదు. అప్పుడు అనుకున్నట్ట తిన్నడు, స్వామి నేను నిన్ను ఎలా చూసుకుంటానో నీకు అనుమానం కదా, పోన్లే నువ్వు మా ఇంటికి రాకపోయినా పర్వాలేదు, నేనే నీ దగ్గర ఉంటాను, నీ దగ్గర ఉండి నీకు స్నానం చేయిస్తాను, నీకు అన్నం పెడతాను, నేను చాలా బాగా చూసుకుంటాను నేను అని చెప్పాడు. అని చెప్పి అనుకున్నట్టు, అయ్యో నేను ఇంతసేపటి నుంచి మా ఇంటికి రమ్మని బతిమలాడుతున్నాను, జాగ్రత్తగా చూసుకుంటానని బతిమలాడుతున్నాను, ఇక్కడ చూస్తే ఒక్కడే ఉన్నాడు శివుడు, ఇంతవరకు ఎవరన్నా స్నానం చేయించారో లేదో, అన్నం పెట్టారో లేదో, ఎంత ఆకలేస్తుంది శివుడికి అని అనుకున్నట్ట. అనుకొని వెంటనే నది దగ్గరికి వెళ్ళి నోటితో నీళ్లు తీసుకున్నట్ట. అలాగే మాంసాన్ని తీసుకొచ్చాడు నైవేద్యంగా. తీసుకొచ్చి స్నానం అని చెప్పాడు. ఆ పుక్కిలించి ఆ నీళ్ళని ఆ శివలింగం మీద ఉమ్మేశాడు. ఆ తర్వాత మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు. స్వామి ఇదిగో నీకోసం రుచిగా వండాను నేను, స్నానం చేసావు కదా, ఇదిగో ఈ మాంసాన్ని తిను, నువ్వు ఎంత ఆకలిస్తుందో, ఎంత ఆకలిగా ఉన్నావో నువ్వు, నీకు ఇంతవరకు ఎవరన్నా అన్నం పెట్టారో లేదో, తినటానికి ఏమన్నా ఇచ్చారో లేదో, ఇదిగో ఇది తిను అని బతిమిలాడట. బతిమిలాడితే ఎంతసేపైనా శివుడు రాడు. తినడికి దుఃఖం ముంచుకొచ్చింది. నువ్వు గనక తినకపోతే ఇక్కడే నా తల బద్దలు కొట్టుకొని చచ్చిపోతాను నేను, నీ పాదాల దగ్గరే నేను మరణిస్తాను అని చెప్పాడు. శివుడు కరిగిపోయాడు ఆ తిన్నడి భక్తికి. వచ్చాడు, నాయనా నువ్వు అటువంటి పని చేయొద్దు, నీ ప్రసాదాన్ని నువ్వు పెట్టిన నైవేద్యాన్ని నేను స్వీకరిస్తానని చెప్పి స్వీకరించి మాయమయ్యాడు. ఇంతలో తిన్నడి స్నేహితులందరూ వచ్చారు. వచ్చి ఇంటికి వెళ్దాం రా అంటే, నేను ఇంటికి రాను, ఇక్కడ నేను ఇంటికి వస్తే ఆ శివయ్యకి రోజు అన్నం ఎవరు పెడతారు, స్నానం ఎవరు చేయిస్తారు, ఆయన నాతో రాలేదు ఇంకా, ఆయన జాగ్రత్తగా చూసుకొని ఆయన ఎప్పుడు మా ఇంటికి వస్తే ఆయనతో పాటు వస్తాను, అప్పటిదాకా ఈ శివయ్య దగ్గరే నేను ఉంటాను అని చెప్పాడు. రోజులు గడుస్తున్నాయి. తిన్నాడు రోజు ఇలానే భక్తిగా నీళ్లు తీసుకొస్తున్నాడు, ఉమ్మేస్తున్నాడు, అదే అభిషేకంగా
శివునికి చేస్తున్నాడు, శివుడికి స్నానం చేయిస్తున్నానని భావిస్తూ ఆ తర్వాత మాంసాన్నే తీసుకొచ్చి వండి నైవేద్యంగా పెడుతున్నారు శివుడికి. కొన్ని రోజులు గడుస్తున్నాయి. ఇలా గడిచిన తర్వాత అక్కడ దగ్గరలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన అప్పుడప్పుడు వచ్చి ఈ శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేసి మారేడు దళాలతో పూజ చేసి ఆ మధురమైనటువంటి నైవేద్యాలన్నీ పెట్టి ఆ శివుని అనుగ్రహం సాధించాడు. అప్పుడప్పుడు వచ్చి పూజ చేస్తూ ఉంటాడు, శివుడి అనుగ్రహం పొందుతూ ఉంటాడు. అలానే వచ్చాడు శివుడి దగ్గరికి. వచ్చేటప్పటికి శివుని చుట్టూ ఎముకలున్నాయి, ఈ మాంసశేషాలు పడున్నాయి. అర్థం కాలేదు, దుఃఖం పొంగుకొచ్చింది. ఇదేమిటి, నేను ఎంత పవిత్రంగా ఆవు పాలతో అభిషేకం చేసి నైవేద్యాలు పెట్టేటువంటి శివుని దగ్గర ఇంత అపవిత్రం చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పి, శివయ్య నువ్వు నన్ను అనుగ్రహించావు, నువ్వు నాకు సమాధానం చెప్పు, ఎందుకు ఉపేక్షిస్తున్నావు, ఇది ఏ రాక్షసుడి పనైనా ఎవరి పనైనా చెప్పు, నువ్వు నాకు ఇచ్చిన తపశక్తితోటి నేను శపిస్తాను నీ చుట్టూ ఇంత అపవిత్రం చేసిన వాడిని అని అడుగుతాడు. భక్తుడి మీద ఉన్న అనుగ్రహంతో శివుడు చెప్తాడు, నాయన ఏ రాక్షసుడి పని కాదు, ఒక భక్తుడు తన అమాయక భక్తితోటి నన్ను సేవించుకుంటున్నాడు అని చెప్తే, శివయ్య సేవించుకోవటం ఏమిటి, నీకు మాంసాన్ని నైవేద్యం పెడుతున్నాడు, నేను ఆవు పాలతో నైవేద్యం పెట్టి ఆవు పాలతో అభిషేకం చేసి మారేడు దళాలతో పూజించి మధుర పదార్థాలు నైవేద్యంగా పెడుతున్నాను, అటువంటిది నువ్వు ఆ భక్తుని నైవేద్యం ఎందుకు తీసుకుంటున్నావు, నువ్వు నీకు మాంసం పెట్టేవాడు భక్తుడు ఏమిటి అంటే, కాదు నాయన, నువ్వు ఆ చెట్టు చాటున ఉండు, ఏం జరుగుతుందో చూడు అని చెప్పాడు శివుడు. రోజులాగే కాసేపటి తర్వాత తిన్నడొచ్చాడు. ఆ శివలింగం మీద పడినటువంటి ఎండుటాకుల్ని తన కాలి చెప్పుతోటి తీశాడు. కాలి చెప్పు శివలింగం మీద పెట్టి కాలుతోటి ఇలా తీసేశాడు. రోజులాగానే ఆ నది నీళ్లు నోట్లో పుక్కిట తీసుకొచ్చి శివలింగం మీద వేశాడు, అదే స్నానంగా భావించి. ఆ పక్క నుండి ఆ బ్రాహ్మణుడు చూస్తున్నాడు. అతనికి ఏమిటి ఇట్లా చేస్తున్నాడు, శివయ్య ఎలా భరిస్తున్నాడు, అయినా చూడమన్నాడు కాబట్టి చూద్దాం అనుకున్నాడు. మాంసాన్ని తీసుకొచ్చి మళ్ళీ నైవేద్యం పెట్టాడు, తిన్నాడు. తినటం లేదు శివుడు. ఎన్నిసార్లు అడిగినా, ప్రార్థించినా, బ్రతిమలాడినా ఇదేమిటి, రోజు తినేటువంటి శివుడు ఇవాళ తినటం లేదు అని అనుకున్నాడు. ఇంతలో శివలింగం మీద ఎడమ కంట్లో నుండి రక్తం గారటం మొదలైంది. అయ్యో, నా శివయ్యకి ఏమైంది, కంట్లో నుంచి రక్తం గారుతున్నది అని చెప్పి అడవిలో ఉండటం వల్ల అక్కడ మూలికల వైద్య విశేషాలని తెలిసినవాడు కావటం వల్ల అనేక మూలికలను తీసుకొచ్చి పసరు పిండాడు. అయినా కూడా ఆ రక్తధార ఆగటం లేదు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది, నా కంట్లో నుండి కనుగురుడ్డు తీసి శివునికి పెడతాను, అప్పుడు శివుని కన్ను బాగవుతుంది అని చెప్పి ఎడమ కన్ను తన అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణం తీసి ఎడమ కన్ను పెకిలించి శివుడికి పెట్టాడు. ఇంతలో కుడి కన్ను నుండి రక్తం కారటం మొదలుపెట్టింది. అమ్మయ్య, నా శివయ్యకి ఎడమ కన్ను బాగుంది, ఇప్పుడు రక్తం కారటం ఆగిపోయింది, కుడి కన్నుకు కూడా ఇదే రకంగా చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. కానీ తను 2 కన్నులు తీసేస్తే శివుడి కుడి కన్ను ఎక్కడుందో ఎలా తెలుసుకోవటం? అందుకని పాదాన్ని తీసుకొచ్చి శివుడి కుడి కన్ను ఎక్కడుంటుందో అక్కడ పాదాన్ని పెట్టి తన పాదాన్ని ఆనించి కన్ను పెకిలించబోయాడు. ఆ బ్రాహ్మణుడు చూసి, ఇంత భక్తి శ్రద్ధలను చూసి, అయ్యో నాకు కూడా లేదే ఇంత భక్తి, అతను ఎంతటి భక్తి శ్రద్ధలతోటి శివుణ్ణి ఆరాధిస్తున్నాడు అనుకుంటున్నాడు. ఇందులో శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడిని, నాయనా, నీ భక్తి శ్రద్ధలు చూసి చాలా సంతోషించాను, నీకు కైలాసలోక ప్రాప్తిని అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఇంతలో ఆ బ్రాహ్మణుడు కూడా వచ్చి శివుడికి నమస్కారం చేసుకొని శివుడి అనుగ్రహం పొందాడు. అలా భక్తిని చూస్తారు దేవతలు. ఆదిత్య పురాణంలో, గరుడ పురాణంలో 8 రకాల భక్తి విధానాలు చెబితే, భాగవతంలో 9 రకాలు, బృహద్నారదీయంలో 10 రకాల భక్తి మార్గాలు చెప్పారు. ఎన్ని రకాలు చెప్పినా భగవంతుడు భక్తిని ఇష్టపడతాడు. ఈ నామాన్ని కనుక పంచప్రణవాలతో మంత్రంగా చేయాలనుకుంటే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం భక్తి ప్రియాయ నమః అని చేయొచ్చు. భక్తి శ్రద్ధలతో చేస్తే, భక్తి అంటే ఇష్టం కలిగినటువంటి అమ్మవారు త్వరగా మనల్ని అనుగ్రహిస్తుంది. మరిన్ని విశేషాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.